అసలు ఏం జరుగుతుందండి బాబోయ్! అస్సలు అర్థం అవ్వట్లేదు. మొన్నటి వరకి వైషమ్మ. నిన్నటికి నిన్న ఒక బాబుని చంపేశాడు. నేలకేసి బాది కాళ్ళు పట్టుకొని తండ్రి మీదున్న కోపంతోటి. ఈరోజు ఒక పాప మద్యం మత్తులో తండ్రి తాగొచ్చి తల్లిని అలాగే బిడ్డను చంపేశాడు. లక్కీగా వాళ్ళ అక్క బతికిపోయింది. అసలు పాప మాటలు చెప్తుంటే గుండె తరుక్కుపోతుంది. అసలు మనకు తెలిసినవే ఇన్ని బయటకొస్తుండే తెలియకుండా లోలోపల ఇంకెన్ని జరుగుతున్నాయో ఏంటో. చాలా వరకు పెళ్ళైన ఆడవాళ్ళు అత్తారింట్లో సుఖంగా లేకపోయినా గానీ తల్లిదండ్రుల కోసం నేను బాగున్నానమ్మా అని చెప్తా ఉంటారు. నాకెంత కష్టం వచ్చినా సరే తల్లిదండ్రుల ముందు ఎప్పుడు నవ్వుకుంటే ఉంటారు. ఎందుకంటే నా కష్టం నా తల్లిదండ్రులకు తెలవకూడదు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు కష్టం చేసి నన్ను చదివిచ్చుడే ఎక్కువ అంటే మళ్ళీ పెళ్లి చేసి పంపించిర్రు కదా! మళ్ళీ నా కష్టం వాళ్ళకి చెప్పి వాళ్ళనెందుకు బాధ పెట్టాలని చెప్పేసి ఏ ఆడపిల్ల సరే అత్తారింట్లో కష్టాన్ని పుట్టింట్లో చెప్పుకోదు. కానీ అన్ని కష్టాలు భరిస్తూ కూడా పిల్లల కోసం ఉంటది ఏ తల్లయినా సరే. కానీ జెన్యూన్‌గా చెప్పాలంటే ఇన్ని జరుగుతున్నా సరే ఏ ఒక్కరికి కరెక్ట్‌గా న్యాయం జరగట్లేదు. అసలు ఎవ్వరైనా సరే తప్పు చేయాలంటే భయపడేలే చేయాలి. అలా చేస్తేనే ఏ ఎదవైనా సరే తప్పు చేయాలంటే వణికిపోవాలి. అట్లా చేయాలి. అట్లాంటి చట్టం తీసుకురావాలి.